Okay, move it. Okay, slowly, slowly. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Me want that chala naughty. Come on, baby, let's get dirty. ఇది కామన్, ఇది ఎక్స్ప్రెస్ రాజా. థ్యాంక్ యూ ప్లీజ్. ఒలింపిక్స్ లో గేమ్స్ ఉంటాయి, సినిమాలో జోక్స్ ఉంటాయి, మా ఈ షోలో ఆ రెండు ఉంటాయి. వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. పోడియంలో అవసరం లేదు, స్కోర్ కార్డులు అవసరం లేదు, మార్కులు అవసరం లేదు విన్నర్ డిసైడ్ చేయడానికి. ఇక్కడ మీలో ఉండే ఎక్స్ట్రా టాలెంటే మా ఎక్స్ప్రెస్ రాజా. ఎవరైనా తొడగొడతారు, మనం మాత్రం మోకాలు కొడతాం. పట్టండి. తెలివితేటలు భయ్యా. ఓకే, సో ముందుగా మాస్టర్ మీ పేరు? పూర్ణచందర్. అదే కరెక్టే విన్నాను అయితే. ఓకే, ఎస్. ఏ నక్షత్రంలో పుట్టావు? సింహ రాశి. అది రాశి కదా, నక్షత్రం కదా. ఏం చేస్తుంటావు? ఐటీ రిక్రూటింగ్. ఆవిడెవరు? అదిగా, అంటే ఐటీ జాయిన్ చేసి రిక్రూట్ చేసుకుంటా ఉంటారు. అదేగా, ఇంకా అలాగే చేస్తున్నారా? ఓకే, అలా చేస్తున్నారని నేను చేయలేదు అది. వెరీ గుడ్. సినిమాలు బాగా చూస్తావా? వెరీ గుడ్. ఎవరు నీ ఫేవరెట్ హీరోయిన్? నేనే. ఒకసారి నుంచమ్మా. మీ పేరేంటమ్మా? జయలక్ష్మి. మీరు అటు ఇటు కదలకుండా స్ట్రైట్ గా నుంచి చెప్పండి. జయలక్ష్మి. అయ్యా, ఏం పేరమ్మా? జయలక్ష్మి. ఏం చేస్తుంటావు సిగ్గుపడడం కాకుండా? ఐటీఐ చేస్తున్నా. అదేమన్నా భోజనమా? అంటే మెకానిక్. సో నేర్చుకుంటున్నాను. వెరీ గుడ్. పాటలు పాడతావమ్మా నువ్వు? లేదు, డాన్స్ చేస్తా. ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి మా ఎక్స్ప్రెస్ రాజా షో కోసం ఒక్క పాట. అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూసి. నువ్వు వాళ్ళు ఏం అరుస్తున్నా పడిచుకోండి, నువ్వు పాడేసుకో గట్టిగా. 1 2 3 గో. అటు నువ్వే ఇటు నువ్వే. కూర్చో అమ్మా. ఏ హీరోయిన్ అంటే నేనే అంట. ఓకే, అండ్ వెనకాల? నా పేరు స్వాతి. హే, నైస్ వాయిస్. ఏం చేస్తుంటారు స్వాతి? నేను డిగ్రీ చేస్తున్నాను. ఫోన్ చేస్తున్నారు? డిగ్రీ చదువుతున్నాను, బీకామ్. ఇంత మంచి వాయిస్ ఉంది కాబట్టి ఒక్క పాట అడుగుదాం. మొగాలు ఒట్టి మాయగాలే, ప్రేమంటే ఏమిటో తెలియదు, నా టేట్లో ముంచేసి పోతారు. ఈడు కూడా ఇంతే. మాస్టర్ మీరు? ధీరజ్. ఏం చేస్తున్నావు? బీటెక్ చదువుతున్నా. ఏ కాలేజ్? అవంతి కాలేజ్. బాగుంటుందా కాలేజ్? అమ్మాయిలు బాగుండరు, కాలేజ్ బాగుంటుంది. థ్యాంక్ యూ. సుబ్బారావు అని మా ఫ్రెండ్ ఉంటాడు, తెలుసా మీకు? ఎలా ఉంటాడు తెలుసా? లావుగా, పొట్టిగా, నల్లగా, తెల్లగా ఉంటాడు. ఆ వ్యక్తి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ టార్చర్ తట్టుకోలేక బ్రేకప్ అయిపోయిన తర్వాత ఇలా కాదని పాపం హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు బై మిస్టేక్ ప్రత్యక్షమయ్యాడు. అతను ప్రత్యక్షమై, భక్త నీకేం కావాలి కోరుకో అడుగు అని. స్వామి నాకు 100 కోట్లు ఇచ్చేసాలని ఏదో అడ్జస్ట్ చేసుకుంటాను అన్నాడు. అంత బడ్జెట్ లేదు నాన్న ఈ ప్రొడక్షన్ లో, సో ఇంకేదైనా కోరుకో అని. అయితే స్వామి నాకు నన్ను అర్థం చేసుకునే అమ్మాయి, నా మనసుని తప్ప నా పర్సును చూడని అమ్మాయి, నన్ను బాగా చూసుకునే అమ్మాయి, నన్నులా లవ్ చేసే అమ్మాయి నాకు కావాలి అని అడిగాడు. వెంటనే బ్రహ్మదేవుడు అన్నాడే, ఇందాక అడిగిన 100 కోట్లు క్యాష్ లో కావాలా చెక్ లో కావాలా అని అడిగాడు. తప్పు వాళ్ళది కాదు కదా, అమ్మాయిలంటే దే ఆర్ స్పెషల్. సో అంత ఈజీగా దొరకరు కదమ్మా. అందుకే బ్రహ్మదేవుడు కూడా నా వల్ల కాదని చెప్పాడు అనమాట. బాగా కవర్ చేశా కదా.
సరే ఓ పని చేద్దాం, నిజంగానే అబ్బాయిలు భయపడతారు. మనం ఏదో డైలాగులు వేసేస్తాం కానీ సినిమా డైలాగులు నిజంగా అమ్మాయిలకి భయపడతారు. అబ్బాయిలు ఏ విషయాల్లో భయపడతారు? ఈ మధ్య ఈ డబ్ స్మాష్ తర్వాత ఈ సెల్ఫీలు వచ్చిన తర్వాత ఇవి చూపించి చాలా భయపడుతున్నారు. సెల్ఫీలు అస్సలు యాగలేకపోతున్నాం. సెల్ఫీలు చూపించి భయపెడుతున్నారు. అవును, మీరేమంటారు? పాపం వాళ్ళు అన్న హైట్ గా ఉన్నా కానీ తొందర మాట్లాడిస్తే అయిపోతుంది. బెస్ట్ భయ. వాళ్ళ సైకో వేషాలకి మనం ఇస్త్రీ పెట్టేలాగా వాడేస్తున్నారు. ఏం సైకో వేషాలు అంటే ఏముంటాయి? అంటే వాళ్ళు చిలిపి శాస్త్రాలు చేయడానికి మమ్మల్ని వాడేసుకుంటారు. చిలిపి అంటే చిలిపి ఫర్ సపోజ్ అంటే దొంగతనం చేయాలన్నా, లేకపోతే ఆ ఐస్ క్రీమ్ ఆ అబ్బాయి దగ్గర ఐస్ క్రీమ్ కావాలన్నా ఐస్ క్రీమ్ తీసుకురావడం బానే ఉంటుంది. ఐస్ క్రీమ్ మేము నాకేస్తుంది, నన్ను అక్కడ నాకేస్తారు వాళ్ళు. వెరీ గుడ్. ఓకే, కొన్ని అమ్మాయిలు మీరు చెప్పండి, ఏ విధంగా ఆ అబ్బాయిల్ని భయపెట్టి గ్రిప్ లో ఉంచుకోవచ్చు? మాకు కావాల్సిన షాపింగ్ చేపియలేదనుకో, మేము ఏం చేస్తాం, నువ్వు చేపియట్లే కదా వేరే బాయ్ ఫ్రెండ్ చూసుకుంటామని చెప్పి ఆల్రెడీ వేరే వాడిని పెట్టుకుంటాం. అలా భయపెట్టించి వీడిని లొంగ తీసుకుంటాం. పెళ్ళే కాదు బాగా క్లారిటీ మెయింటైన్ చేస్తుంది ఆవిడ. అయ్యా మీరు సిగ్గుపడకండి. చిన్నప్పటి నుంచి ఏం కాదు, ఇంటర్ నుంచి. ఏంటమ్మా ఇంటర్ నుంచి? ఇంటర్ కాలేజ్ నుంచి స్టార్ట్ అయింది ఈ హ్యాబిట్. నేను ఇంకా సిగ్గుపడటం మొదలైంది అనుకుంటాను. లేదన్నా, ఇంటర్ నుంచి బాయ్స్ నేర్పించడం స్టార్ట్ చేసింది ఆమె. హే మీరు చెప్పండి. వావ్, అమ్మాయి ఇంటర్ నుంచి స్టార్ట్ చేశాను అన్నది కదా, ఇంటర్ నుండి అబ్బాయిలు నేర్పించడం అప్పుడు స్టార్ట్ చేసింది. కూర్చో. నేను అడిగిన ప్రశ్న ఏంటి, నువ్వు చెప్పిన సమాధానం ఏంటి? నీ గర్ల్ ఫ్రెండ్ కి ఏ విషయంలో భయపడతావు? గర్ల్ ఫ్రెండ్ లేదు కానీ నా ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చూసి నేను భయపడాలి. అలాగే చెప్పుకోవాలి, బాగోదు. జలవిహార్ వెళ్ళినప్పుడు తను డ్రెస్సింగ్ చూసి నేను క్రేజీ అడిగా, నువ్వు దాటావు. నీ పక్కన ఆవిడ అనుమానంగా చూస్తుంది. ఆవిడకి మైకి అమ్మ ఇచ్చాడు. ఒక అబ్బాయిని లేదా బాయ్ ఫ్రెండ్ ని భయపెట్టాలి, గ్రిప్ లో ఉంచుకోవాలి అంటే ఏం చేయొచ్చు? బేసికల్లీ అమ్మాయిలు ఏం భయపెట్టారు. మీరు భయపెట్టక్కర్లేదమ్మా, డైరెక్ట్ గా భయపడతారు మా వాళ్ళే. అమ్మాయిలే భయపడతారు యాక్చువల్లీ, అబ్బాయిలు వదిలేసి వెళ్ళిపోతారేమో. కూర్చో. థ్యాంక్ యూ. మనకు ఒక గిఫ్ట్ నచ్చింది అని అనుకోండి, ఆ గిఫ్ట్ మనకు కావాలి అంటే వాళ్ళు పాకెట్ మనీ ఉంటాయి బట్ వాళ్ళు ఇప్పించారు. సో రాఖీ కట్టేస్తా నా గిఫ్ట్ ఇప్పిస్తారా లేదా అని చెప్పేసి భయపెట్టారు. గిఫ్ట్ కొనిస్తే బాయ్ ఫ్రెండ్, కొనిపోతే బ్రదర్హుడ్. ఎస్, అసలు భయం పుట్టింది అమ్మాయిలతో అన్నాయి ఆ భూమి మీద. వాళ్ళు పరిచయం అయ్యాక భయం అనేది వాళ్ళకి పరిచయం అయింది. ఇప్పుడు భయపడకు, నిన్న అమ్మాయి ఏమందు, నువ్వేం భయపడకు. ప్రపంచానికి భయం అనేది పరిచయం చేసిందే గర్ల్స్. ఎలా? అమ్మాయి పుట్టిందనంలోనే అందరు భయపడతారు. పొద్దున్నే ఆమె సెల్ఫీ తీసి ఆమె పంపిస్తే ఆటోమేటిక్ గా అబ్బాయిలు భయపడతారు. ఎలాంటి సెల్ఫీలు భయపడతాను? నిద్ర ముఖం లేకెళ్ళి లేచి తీస్తే ఎక్స్ప్రెషన్ ఒకసారి చూపించి నాకు. సెల్ఫీలు ఎలా ఉంటాయి వాళ్ళు? అమ్మాయిల ఎక్స్ప్రెషన్స్ అంటే పొద్దున్న ఎక్స్ప్రెషన్ ఇలా తీస్తే ఇంకా ఆటోమేటిక్ గా భయపడతారన్న. అవునా? ఇప్పుడు సెల్ఫీలో కొత్త మూతోటే ముందుకుంటుంది. దాన్ని ఏమంటారు కదా? డక్ అంటానా? ఎందుకు పెట్టావు సార్? నువ్వు అలా ఎప్పుడు ఎవరికి పంపికే? నాన్ వెజ్ అడిగినప్పుడు కోడిని తేవాలా కోళ్ళ ఫారాన్ని తేవాలా తెలియక బోడి. ఏం చెప్పి అసలు అర్థం కాలే. ఫస్ట్ నుంచి అబ్బా ప్లీజ్. నాన్ వెజ్ అడిగినప్పుడు బాయ్స్ కి కోడిని తేవాలా కోళ్ళ ఫారం ని తేవాలా తెలియక చచ్చిపోతారు. అంటే అబ్బాయిని ఎలా భయపెడతా అంటే, నేను చికెన్ తెమ్మంటా అంటే చికెన్ తెమ్మందమ్మో అని భయపడతాడా? కల్లోకొచ్చి ఏం ఐబ్రోలు ఎగరేసి చెప్తా. కల్లోకి చెప్పమ్మా. కల్లోకొచ్చి భయపట్టి. ఏం భయపెడతావు? కల్లో బయటికి వస్తావా రావా అని. కల్లోంచా నిద్రలోంచా? అందుకే బయటికి రావడమే బెస్ట్. ఎట్లైనా కల్లోకొచ్చి భయపట్టిస్తుందని బయటకు వస్తారు. అబ్బాయిలు తాగడం మానేయకపోతే మీరు మానేస్తారా లేదంటే మాకు కూడా ఒక పెగ్గు పోస్తారా అని చెప్పేసి భయపడతారు.
బేసికల్ గా అమ్మాయిలు అబ్బాయిల్ని భయపెట్టాలంటే ఏదో ఒకటి చేయాలి అని ఏం ఉండదు. వాళ్ళు కాల్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయకుండా పటపట కాల్ కట్ చేస్తుంటే ఆటోమేటిక్ గా ఏమైంది దీనికని వాళ్ళే భయపడతారు. గ్యారంటీగా ఆబ్వియస్లీ నువ్వు నుంచుంటావు నాకు తెలుసు. తను అన్నది అన్నయ్య కాల్ పట్ పట్ పని కట్ చేస్తే భయపడతారని కాదు, ఇది మళ్ళీ వేరే వాడికి ఎవరికైనా కనెక్ట్ అయిందని భయపడతారు. ఇంకా చిలుకలు బాలాజీ టెంపుల్ తీసుకెళ్ళినప్పుడు భయపడతారన్న. ఏ మోకాల మీద ప్రదక్షిణాలు చేపిస్తానా? 108 ప్రదక్షిణాలు చేపిస్తారేమో అని. ఇంకా నేను నీ గుండు కొట్టిస్తాను మొక్కుకోలేదు ఆవిడ. చాక్లెట్ల పేర్లతోని మా ఆస్తులన్నీ తినేస్తున్నారు. స్లోగా చాక్లెట్ల పేర్లతోని మా ఆస్తులన్నీ తినేస్తున్నారు. ధైర్యం ఉంటే ఎవరైనా మైకులో చెప్పండి. ఆయన ఏం చెప్పాడు? చాక్లెట్లు కొనిమని అడిగి మా ఆస్తులను తినేస్తున్నారా అంటున్నారు ఆయన. చాక్లెట్ బాయ్. బేసిక్ గా అబ్బాయిలు భయపెట్టే సత్తా అమ్మాయిల దగ్గరే ఉంది. దానికి ప్రూఫ్ ఏంటంటే దయ్యాల సినిమాల్లో ఎక్కువగా అమ్మాయిలనే చూయిస్తారు. కాంచన, గంగా, బేసికలీ అంత సత్తా అమ్మాయిలలోనే ఉంటుంది కాబట్టి అబ్బాయిల్ని భయపెట్టేస్తారు. రియలిస్టిక్ గా ఉంటాయి అలాంటి సినిమాలన్నీ. అట్లా కాదు, అబ్బాయిలు భయపడేది అమ్మాయిలకే పక్క. ఈ చర్చా వేదికలో అతి సీరియస్ గా చెప్పింది ఇవిడ ఒకతే. అందుకే అంటారు దెయ్యం సినిమాల్లో దెయ్యం ఎప్పుడు అమ్మాయిలే ఉంటారు, హీరోయిన్లే ఉంటారు. బ్రేకప్ అయితే అబ్బాయి గడ్డం పెంచుకుంటాడు, అబ్బాయి దేవదాస్. దానికి కూడా మేకప్ కావాలి. బెటర్ తీసేస్తే న్యాచురల్ గా అని వాళ్ళ ఉద్దేశం. వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచారక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? గర్ల్ ఫ్రెండ్ ముందు ఇంకో అమ్మాయితో క్లోజ్ గా ఉన్నా మాట్లాడినా చంపేస్తుంది. అందుక అబ్బాయిల చుట్టూరా కూర్చున్నావు నువ్వు సేఫ్టీకి. సో మీలోంచి చాలా క్రేజీ ఆన్సర్స్ వచ్చాయి. నాకు కూడా ఎన్నో విషయాలు తెలిసాయి అనమాట. సో ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళల్లో మేడం గారు, అలాగే మీరు నేను వస్తాను అక్కడికి రండి. ఈ అబ్బాయిని కూడా పంపించేసి ఇంకో అమ్మాయిని తీసుకొచ్చారు. మన నెక్స్ట్ రౌండ్ మ్యారేజ్. నన్ను నమ్ముకో, నేను చూసుకుంటా అంతా. ఏంటంటే ఇక్కడ కంటే అక్కడి నుంచి వ్యూ బాగుంది. ఓకే, సో మీ నలుగురు ఇప్పుడు ఫస్ట్ ఛాలెంజ్ ఫేస్ చేస్తారు. మీ నలుగురులో ఎవరు ది బెస్ట్ వస్తారో, ఎవరు స్పెషల్ ఉంటారో వాళ్ళు ఈ చైర్లో. ఓకే, సో ఇప్పుడు మీరు ఓ అద్భుతం చేయబోతున్నారు అనమాట. చెత్తూడ్చుకునే బొచ్చు. సో ఈ బొచ్చుతో మీరు విసినకర్రలా వాడతారు. ఈ బొచ్చుని, ఈ స్పాంజ్ బాల్ ని నేల మీద పెట్టి దాంతో విసిరితే ఆ గాలికి బాల్ కదలాలి. ఆ బాల్ కదులుకుంటూ దాన్ని తీసుకెళ్లి మీరు ఆ 2 వైట్ లైన్స్ మధ్యలోకి బాల్ ని ప్లేస్ చేయాలి. ఎవరైతే ఫస్ట్ అక్కడికి తీసుకెళ్తారో బాల్ ని వాళ్ళే ఈ చైర్లోకి వస్తారు. అండ్ చేత ముట్టుకోవడం లేదు, అది బాల్ కి తగలడానికి లేదు. రెడీయా? బాల్ దానికి వెళ్ళిపోవాలా లేకపోతే అక్కడే ఉండాలా? ఓకే నాన్న బంగారం, బాల్ మీరు విసిరిన తర్వాత 2 వైట్ లైన్ మధ్యలో ఉండాలి. ఓకేనా అమ్మా? ఓకే, రెడీ, లెట్స్ గో. 3, 2, 1 గో. ఇది అమ్మ క్యాచ్. మళ్ళీ ఎరగరి పాపా. వెళ్ళందా నువ్వు తగిలింది. చూసుకోండి, అక్కడ స్లో అండి, అక్కడ స్లో అండి. ఇక్కడ స్లో అండి, స్లో అండి, స్లో స్లో.
స్లో అవ్వాలి, స్లో చేసి మెల్లగా మెల్లగా అనాలి అక్కడ. సార్ Five, 4, 3, 2, 1, ఎంత ముందుకి చేస్తే అది ఎంత వెనకే వస్తుంది. ఎంత ముందు తీసుకెళ్తే ఎంత వెనక్కి వస్తుంది. నలుగురు విశ్వ ప్రయత్నాలు చేశారు, చాలా బాగా చేశారు. అసలు అలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు తెలుసా. ఆవిడేమో డైరెక్ట్ వెళ్తూనే ఉంది, అది వచ్చింది అక్కడ స్లో చేదా స్లో పట్ట కొడుకు తీసుకెళ్ళి బయటికి. కంగ్రాచులేషన్స్, ఇంక విసురుకోకమ్మా. అండ్ నువ్వే విన్నావు ఈ నలుగురులో. థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి. థ్యాంక్స్ అలాట్. ఇది కాదు సెకండ్ అమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. క్లాప్స్ కమాన్ ముగ్గురికి. అక్కడి నుంచి ఫైనల్ 4 లోకి వచ్చావు. ఫైనల్ 4 లోంచి విన్ అయ్యి ఈ చైర్ దాకా వచ్చావు. ఎలా ఉంది ఈ చైర్ లో కూర్చుంటే? మెత్తగా ఉంది. చైర్ ఎలా ఉంది అనలే, చైర్ మీద కూర్చోవడం నీకెలా ఉంది? మస్తు మజా వస్తుంది ఇట్లా ఉంటుంటే. మనిషి అన్నాక జీవితంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాడు, నేను చేస్తూ ఉంటాను. తాగకుండానే కిక్ ఎక్కుతుంది. ఇంకో తప్పు గెలిచావు కాబట్టి ఇప్పుడు నీకు ఎలా ఉంది? అదే తాగితే కిక్ ఎక్కుతుంది, కానీ గెలిచినాక తాగకుండానే కిక్ ఎక్కిపోతుంది నాకు. నేను మళ్ళీ అడుగుతా, ఎలా ఉంది? మస్తుంది మస్తుంది. సరే ఓ పని చేద్దాం అమ్మా. ఇంత ఆనందంలో ఉన్నావు కాబట్టి నువ్వేం మాట్లాడుతున్నావు నాకు తప్ప వీళ్ళకి తప్ప ఇంకెవరికి అర్థం కాదు. 2 స్టెప్పులు వేసి చూపిస్తా. వద్దు బాబు. అప్పుడెప్పుడో మాట్లాడుకున్నాం కదా మనం భయపెట్టడం ఎలా అని. ఇలా ఇలా. సో ఇంకో చైర్ కూడా ఖాళీగా ఉంది కాబట్టి ఇంకొంచెం స్పెషల్ పర్సన్స్ ని సెలెక్ట్ చేద్దాం. అన్నిటికంటే ముఖ్యంగా మీలో కూడా చాలా టాలెంట్స్ ఉంటాయి. అండ్ చదవడమే కాదు, కాలేజ్కి వెళ్ళడమే కాదు, మీరు కూడా చిన్నప్పటి నుంచి కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా. ఎవరికైనా స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయా? ఎస్, సమంతాని ఇమిటేట్ చేయడం. ఎస్, మీ పేరు? ప్రియా. ప్రియా అలియాస్ సమంతాని ఇప్పుడు చేసి చూపించబోతున్నారు. రైట్, యాక్షన్. ఏమై చేసావే మూవీలో నాగ చైతన్యతో చెప్తుంది అనమాట. ఏ నాగ చైతన్య నుంచో. నీకు నేను ఎందుకు నచ్చాను? లేదు, క్రేజీ అబౌట్ మీ అన్నావుగా. ఎందుకు? నేను అందంగా ఉన్నాను అందుకా? చూడ్డానికి బాగున్నానా నేనా? అదంతా ఇప్పుడు చెప్పలేం చేసి, నా ఫస్ట్ మూవీ వస్తుంది అందులో చూసి చెప్తా. అయితే నేను అది చూసే ఆరో సినిమా అవుతుంది. ఎవరు చెప్పారు నువ్వు అందంగా ఉన్నావని? ఎవరు చెప్పారు నువ్వు అందంగా ఉన్నావని? ఈ సీన్ లో నీకు డైలాగ్స్ లేవు. వన్ మోర్ డైలాగ్ దూకుడు మూవీ నుంచి. నువ్వు చేసిన హెల్ప్ కి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను, బట్ యు డోంట్ డిజర్వ్ ఇట్. నువ్వేంటో ఎలాంటి వాడివో నాకు బాగా అర్థమైంది. ఇటు చూడు, అమ్మాయిలు 2 టైప్స్ ఉంటారు. టైప్ 1 మీలాంటి చీప్ ట్రిక్స్ కి పడిపోయి మీ వెనకాల కుక్కలా తోకుక్కుంటూ వచ్చేయడం. టైప్ 2 వాళ్ళని పడేయడం చాలా కష్టం, వాళ్ళ కోసం త్యాగాలు చేయాలి, యుద్ధాలు జరగాలి, అయినా పడతారన్న గ్యారంటీ లేదు. నేను టైప్ 2. గుడ్ బై. పెద్ద జోదా అక్బర్ మరి. ఇంకా ఒక్కడి మూవీలో ప్రకాష్ రాజు నా ఇంటికి వచ్చి కోటపల్లి సంపాదించుకున్నట్టు సప్న సంక్రాంతి ముఖ గొప్పమంటరా సప్న ఉరుమైతే దాంట్లో మెరపుండ్రా గంగిరోజు వచ్చి గొప్పమ్మ తొక్కేస్తావా మామూలు చెప్పండ్రా. ప్రకాష్ రాజ్ ఇమిటేట్ చేయవా? ఇప్పుడు చేసింది. నా పేరు భాను కిరణ్. సో నేను ఇప్పుడు మిమిక్రీ చేయబోతున్నా. మామూలుగా సాయి కుమార్ గారు తెలుసుగా మనకి. కనిపించాం 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ఆవుతులైతే కనిపించిన 4వ సింహమేనా పోలీస్. పోలీస్ చేజీబీ ఒకసారి ఏం రాసుకున్నా? చేజీబీ. థ్యాంక్ యూ. చిరంజీవి గారు అయితే మస్తు. అసలు చాలా రోజుల నుంచి ఏమనుకుంటున్నా అంటే ఆ చెరుకుడు దగ్గరికి వచ్చి ఓ రోజు నాన్న ఈ స్టెప్ చేయలేకపోతున్నా, ఏం చేయాలని అడిగితే నాన్న నేను ఈ స్టెప్ ఇలా కాదా ఎలా అని అడుగుతుంటే నాకు ఆ చెరి నువ్వు ఖచ్చితంగా చేయగలవు అని ఆ యాంగ్జైటీ ఏదైతే ఉంటుందో అది చాలా ఘోరంగా ఇచ్చారు.
అది ఏంటంటే డాడీ ఈ స్టెప్ ఎలానైనా తర్వాత ఎలానైనా అంటే ఖచ్చితంగా చేయవు ఆ సత్తా నీకు ఉంది అని అతన్ని పంపించాను. ఒకరోజు సడన్గా నేను అతను రూమ్ లోకి వెళ్ళి ఆ కిటికీ ఓపెన్ చూశాను. చూస్తే అతను మంచం కూర పట్టుకొని లేస్తూ ఉంటే నా మైండ్ చాలా బ్లోయింగ్ గా ఉంది, అసలు చాలా ఘోరంగా అనిపించింది. అది చెడు గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే డన్. ఆయన ఒక్కడు మిగిలిపోయాడు. ఆయన నేను చెప్పు ఏం చేయబోతున్నా చెప్పు, ముందే చెప్పే. బాలకృష్ణ డైలాగ్. నిన్ను కనడానికి అమ్మ కావాలి, నిన్ను పెంచడానికి అక్క కావాలి, నీతో తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి, కానీ కడుపున పుట్టడానికి మాత్రం కూతురొద్దు. ఏ వీడితో చెయ్యి కాపురం ఆడదంటే అవసరం కాదా? ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ మదర్స్ హోమ్. అలాంటి ఆడదాన్ని కనాలంటే క్యాలిక్యులేషన్, పెంచాలంటే క్యాలిక్యులేషన్, ఇంకో ఇంటికి పంపించాలంటే క్యాలిక్యులేషన్. లేడీ హ్యూమన్ లైఫ్. ఇలాగైతే ఫ్యూచర్ లో ఆడపిల్ల నట్టింట్లోనూ నడి ఊళ్ళోనే కాదు మ్యూజియం లో చూడాల్సి వస్తుంది. వినాస్త్రియా జననం నాస్తి, వినాస్త్రియా గమనం నాస్తి, వినాస్త్రియా శృతిదేవ నాస్తి. రాసుకున్నాడా? స్త్రీ లేనిది జీవం లేదు, స్త్రీ లేనిది సృష్టి లేదు. థ్యాంక్ యూ అన్న. ఇక్కడతో మీ టాలెంట్స్ అన్ని చూసాం మేము. ఇంకా చాలా మంది దగ్గర చాలా టాలెంట్స్ ఉన్నాయి నాకు తెలుసు. బట్ దానికంటే ముందు ఇంకో చైర్ అక్కడ వెయిట్ చేస్తుంది కాబట్టి ఆ చైర్ లోకి ఎవరు వెళ్తారు అనేదే ఇప్పుడు. రైట్, సో పని చేద్దాం. మీకు మీ క్యారెక్టర్లు ఇప్పుడు మీరు కాదు, ఇప్పుడు వేరే క్యారెక్టర్ లో ఉంటారు. ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ పెన్, ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ పేపర్. పెన్ గ్రేటా, పేపర్ గ్రేటా? ఆ బెండకాయలు దొండకాయలు అలా అరవకండి నాన్న, విడివిడిగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, కానీ అందరూ ఏదో చెప్పండి. సో పేపర్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే, పేపర్ చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో. అండ్ అది రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వాలన్నా పేపరే కావాలి, ఎండ్ అవ్వాలన్నా పేపర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ లవ్ లెటర్ రాయాలన్నా పేపరే కావాలి, దాన్ని కాల్చి బూడిద చేయడానికి కూడా పేపరే యూజ్ అవుతుంది. చిన్నప్పుడు ఎస్ఏ రైటింగ్ లో బాగా రాసేనట్టున్నాను. స్టార్టింగ్ ఎవరైనా టాప్ ఇవ్వగానే ఫస్ట్ లైన్ ఎస్ పేపర్ మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అని మొదలెట్టింది ఆవిడ. కూర్చోమ్మా. థ్యాంక్ యూ. 8th B అనో 8th C. పేపర్ ఇంపార్టెంట్ అన్న, పేపరే నువ్వు ఆయన ఆగమని ఆవిడ నిశ్చయం చేయట్లేదు నిన్ను, నువ్వే కన్ఫ్యూజన్ లో ఉన్నావు. ఏది గ్రేట్ ఇప్పుడు? పేపర్. వెరీ గుడ్. ఎందుకంటే ఇప్పుడు పెన్ను లేకపోయినా పర్లేదు భయ్యా, టైపింగ్ కొట్టుకోవచ్చు, దాని మీద బాండ్స్ గానీ ఏమైనా రాసుకోవచ్చు. ఏం చెప్పావు నీకని తెలుసు అసలు? కూర్చో. పెన్నే చాలా ఇంపార్టెంట్. ఏదైనా గాలి వస్తే పేపర్ అనేది ఎగిరిపోతుంది, అది ఎగిరిపోకుండా ఉండాలంటే దాని మీద పెన్ను పెట్టాలి. సో పేపర్ ఎప్పుడు కిందే ఉంటది, పెన్ ఎప్పుడు పైనే ఉంటది. పెన్నుట్టి రాయనికే పనికి వస్తుంది, పేపర్ అయితే అన్ని రకాలుగా పనికి వస్తుంది. నీళ్ళు లేనప్పుడు గాడ్ మస్ట్ బి క్రేజీ. నించున్నావా అనుకున్నాను. నువ్వు చెప్పు. పెన్ను యావత్ ప్రపంచాన్ని కదిలించే ధైర్యం పెన్నుకు ఒక్కదానికే ఉందన్నయ్య. ఇప్పుడు బస్సు డ్రైవర్ అనుకున్నానే. అనవసరంగా నీకు నువ్వు ఇరుక్కున్నావు తెలుసా దగ్గర. పెన్ను లేకపోతే పెన్సిల్ వాడచ్చు, లేదంటే కొంతమంది లెటర్స్ ఏమో బ్లడ్ తో రాస్తారు, కానీ దేనికైనా ఉండాల్సింది ముందు పేపర్. పెన్ను. హలో లవ్ లెటర్ రాయడానికి, కవితలు రాయడానికి, ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే వాళ్ళకి కూర్చోడానికి, అంటే మీరెందుకు కంగారు పడుతున్నా? మీరు దాంట్లో లేరులేండి. లేదు అంటే నేను ఇంత జ్ఞానోదయం అయింది కదా, జ్ఞానబలుపు టింగు అని వెలిగింది. వెరీ గుడ్ మా. శుభలేఖ రాసుకున్న దానికి కూడా పేపరే కావాలి. ఫస్ట్ పెన్నుతో ప్రిపేర్ చేసిన తర్వాతనే గంధంతో రాస్తారు వాళ్ళు. పేపర్ చాలా వాల్యూ భయ్యా. మైక్ లో చెప్పా అయితే పేపర్ చాలా వాల్యూ భయ్యా, ఎందుకంటే మనకు డిగ్రీ సర్టిఫికేట్ కావాలన్నా పేపరే కావాలి భయ్యా. ఆ సర్టిఫికేట్ పైన సైన్ చేయాలన్నా పెన్ కావాల్సిందే కదా. బాడీ డెవలప్ చేయాలన్నా పేపరే కావాలి, అంటే జిమ్ బాడీ. పేపర్ చుట్టి పెట్టుకుంటే జిమ్ బాడీ కూడా వస్తుంది, కొంచెం బయట ఎక్స్పోజ్. జిమ్ బాడీ తయారు చేయడానికి పేపర్లు పెట్టుకుంటావు షర్ట్లో. ఓకే ఫైనల్. పేపర్ గ్రేట్ అంటున్నారు కదా,
అదే ఎగ్జామ్ హాల్లో ఖాళీ పేపర్ ఇచ్చి చూడండి, పెన్ను లేకుంటే తెలుస్తుంది. ఆయన చెప్తాడు చూడండి, ఆగండి, మీ తరపు అదిరిపోతుంది చూడు. మనం తిన్నాక తుడుచుకోవడానికి టిష్యూ పేపర్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక ఇప్పుడు మీరు ఇచ్చిన ఆన్సర్స్ తో ఈ సెకండ్ లెవెల్ ఛాలెంజ్ ఆడడానికి ఇంకో నలుగురు ముందుకు వస్తారు. అండ్ వాళ్ళల్లో కొట్టండి క్లాప్స్ పాప. ఆయన ఇప్పుడు 2 సార్లు వచ్చేళ్ళాడు ఆయన. మీ ఇద్దరు. సో మీ నలుగురిలోంచి ఒకళ్ళు ఆ చైర్లోకి వెళ్తారు అండ్ నీవతో పోటీ పడతారు. రైట్? సో యు రెడీ ఫర్ ద ఛాలెంజ్? ఓకే, సో ఇప్పుడు మీ నలుగురు ఓ అద్భుతం చేయబోతున్నారు. మీకు ఒక డైలాగ్ వినిపిస్తుంది, దానికి మీరు ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఆ డైలాగ్ చెప్తే చాలు. ఓకే గురుగారు, మీరే ముందురండి. సో ఇప్పుడు నీకు ఒక డైలాగ్ వినిపిస్తుంది, ఆ డైలాగ్ ని జాగ్రత్తగా విను. ఆ డైలాగ్ కి తగ్గ ఎక్స్ప్రెషన్స్, ఫీల్, మూడ్ అన్ని కావాలి. ఓకేనా? ఆడియో. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. ఓకే 3, 2, 1 యాక్షన్. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. ఇదే డైలాగ్ సిగ్గుపడుతూ చెప్పు, పిచ్చెక్కిపోవాలి సిగ్గుతో నీకు. ఓకేనా? యాక్షన్. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నేను సిగ్గుపడమన్నాను. ఇదే డైలాగు డాన్స్ చేస్తూ చెప్పు. ఓకేనా? యాక్షన్. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. డాన్స్ చేసావు కదా నువ్వు. సో ఇప్పుడు నీ కాంపిటీటర్ ఏం చేస్తాడో చూద్దాం. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. బాబాయ్ చాలా బాగా ట్రై చేశాడు అబ్బా అబ్బాయి. అసలు ఆ లిప్సింగ్ కి డైలాగ్ సంబంధం లేకుండా భలే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు అబ్బాయి. సో మీరేంటి ఎంకరేజ్ చేయరు ఇలాంటి అలాంటి? ఇంకా వేరే వర్షన్ చేపిద్దాం. ఇదే డైలాగు షేక్ వణుకుతో చెప్పాలి. రెడీ? యాక్షన్. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. చూసా, ఇది కంఫర్టబుల్ గా చేసావు. ఆ షేక్ కూడా బాగుంది అనమాట. మెల్లగా లెవెల్ అవుతూ వచ్చావు డైలాగ్ కి. వెల్ డన్. అండ్ మేడం గారు రండమ్మా. ఇందాక డైలాగ్ ఏమైనా ట్రై చేస్తామా? ఇందాక డైలాగ్ ఒకసారి పెట్టండి. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. ఓకే, నో చేంజెస్ అనమాట. ఎక్స్ప్రెషన్ సింగిలే అన్ని ఆడియో. సో ఇక లాస్ట్ ఛాన్స్. యాక్షన్. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. క్లాసికల్ డాన్స్, ఫోటో షూట్ కలిపి చేసింది ఆవిడ. వెరీ గుడ్. టిక్కు అని నలుగురు విశ్వ ప్రయత్నాలు చేశారు. చాలా బాగుంది. ఒరిజినల్ డైలాగు ఎంత అద్భుతంగా ఉందో మన అంత దారుణంగా ఉంది. సో కంగ్రాట్స్, వెల్ డన్. అసలు నేను అనుకోలేదు నువ్వు ఇంత బాగా చేస్తావని. అండ్ దట్టు ఆ వణుకుడు, ఆ కార్యక్రమం చాలా బాగా వచ్చింది. అండ్ నీకు కూడా తెలియదు ఇలా వస్తాను, కానీ నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేసావా అక్కడి నుంచి ఇక్కడ రావడం, ఇక్కడి నుంచి ఈ చైర్లో కూర్చుంటానని? సో ఎలా అనిపిస్తుంది నీకు? చాలా హ్యాపీగా ఫీల్. కంగ్రాచులేషన్స్. మీరు ఈ డైలాగ్స్ ని అంత బాగా చెప్పడం, మీరే ఇప్పుడు సెలెక్ట్ అవ్వడం, ఆ చైర్ లోకి వెళ్ళిపోతున్నారు.
సో మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. నిజంగా చెప్తున్నారా సెలెక్ట్ అయినా అని? మీకు ఎలా ఉంది? మీరే సెలెక్ట్ అయ్యారు ఇప్పుడు. పిచ్చెక్కిపోతుంది. ఆల్రెడీ ఉంది కదా, కొత్తగా ఎక్కడ ఏంటి? చేసి పిచ్చెక్కిపోయింది. చేసి ఎక్కిపోయింది. ఓకే, ఎస్, కంగ్రాట్స్, నువ్వు సెలెక్ట్ అయ్యావు. నాకు తెలుసు రాజా నువ్వు అవుతావా అని. ఎక్స్ప్రెస్ రాజా, సో చెప్పు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, నీ స్పందన ఏంటి? శృతి ఏంటి? శృతి నా గర్ల్ ఫ్రెండ్ నేమ్ అది. బెల్ట్ ఉన్నారా? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అన్నయ్య, ఎందుకంటే అక్కడ మా ఫ్రెండ్ ఉంది కదా పక్కన కూర్చుందామని. ఓకే, మా షేక్ కి ఎన్ని ఓట్లు పడ్డాయి? సమంత గారికి, పిచ్చెక్కిచ్చేవాడికి, మా సుబ్బారావుకి. వెల్ ప్లేడ్ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. క్లాప్స్ కొట్టండి అబ్బాయికి. వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్, నువ్వే సెలెక్ట్ అయ్యావు. విజిల్. సో ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది. ఏసీ వస్తుందిగా? వస్తుంది, కొంచెం దమ్ము కూడా వస్తుంది. దమ్ము వస్తుంది, దాని తర్వాత కలేజా వస్తుంది. ఓకేనా? సో అండ్ ఎస్, మీ అందరిలోంచి వీళ్ళిద్దరు సెలెక్ట్ అయ్యారు. సో వీళ్ళిద్దరు ఇప్పుడు లాస్ట్ రౌండ్ ఆడబోతున్నారు. ఓకే, సో మీ ఇద్దరిలోంచి ఒకళ్ళు ఎక్స్ప్రెస్ రాజా అవుతారు. అండ్ మీరు ఆ చైర్ లో కూర్చుని ఉంటారు. కూర్చుని లేచి టాస్క్ ఫినిష్ చేస్తారు. రైట్, లెట్స్ గో. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ లెవెల్లో ఆ చైర్ లో కూర్చుంటారు. అది గిరగిరా తిరుగుతుంది. స్టాప్ అవగానే మీరు లేచి వెళ్ళి ఆ బుడగల్ని కాలుతో తొక్కి పేలుస్తారు. అంతే, అయిపోయింది. వీళ్ళందరూ కూర్చోమ్మా. రెడీయా? ఓకే, 3, 2, 1 గో. గట్టి పట్టుకో, చేతులు ఏం కనిపిస్తలేదు నాకు ఇక్కడ. పట్టుకో పడవ. జస్ట్ కుర్చీలో కూర్చున్నావు అంతే నువ్వు. Three, 2, 1, stop. Go. ఇంకా అడగడానికి ఏముందమ్మా? రచ్చ చేసావు, ఇంకా అడగడానికి ఏముంది? ఏమీ లేదు అక్కడ. సీరియస్ గా కుర్చీలోంచి దిగి డైరెక్ట్ గా వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నావు. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాక అది కూడా
నేను ఈ శాస్త్రంగా నమస్కారం చూశాను, ఇలా దొల్లే వాళ్ళు చూశాను. ఇవి డైరెక్ట్ ఇలా దండం పెట్టే. సో ఇప్పుడు నీకంటే ముందుగా అతను పేలుస్తాడా లేతే నువ్వే పేల్చిందే కరెక్టా అనేది అతను ఆడకి తెలుస్తుంది. ఆయనకి ఏమైనా టిప్స్ ఇస్తావా? నేను అస్సలా వెళ్ళు. 3, 2, 1 go. కళ్ళు తెరు, నన్ను చూడు 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 ఎంత కళ్ళు మూసుకుంటే ఎక్కువ తిరుగుతాయి. ఏంటి? కళ్ళు తెరు, కళ్ళు తెరు, కళ్ళు తెరు. 3, 2, 1 స్టాప్. Go, go, your time starts now. Go, go. సూపర్. ఒక్క నిమిషం. ప్రాబ్లం ఏంటంటే తిరిగేస్తుంది అంతే, అక్కడెక్కడ తిరుగుతుంది. సెట్ అంతా వేరేలా తిరుగుతుంది కదా నీకు. ఇటు వెళ్ళిపోయింది. హైలైట్ ఏంటంటే ఇన్ని కబుర్లు లేపి కన్ను కోట అంటే ఇలా చేసి అన్ని అద్భుతాలు చేసిన ఈ వ్యక్తి అది తిరగడం ఆపగ్గో అంటే ఎత్తుకుంటావేంటి భయ్యా? నేల అక్కడే ఉన్నావుగా, ఈ కుర్చీలోనే ఉన్నావు. తిరిగేస్తుంది మొత్తం అక్కడ. అవునవును, నీ ప్రాబ్లం కాదు, అదే తిరుగుతుంది. అదే ఇప్పుడే ఆపాం. సో వెల్ డన్, వెల్ ప్లేడ్, క్లాప్స్, కమ్ ఆన్. సో ఇద్దరు ఫైనలిస్టులు బీభత్సంగా ఆడారు. ఆవిడ ఇలా నమస్కారం పెడితే ఆయన ఇట్టి తిరుక్కునేలేడు. ఒక్కొక్క బుడగని మినిమం 5-6 సార్లు తొక్కాడు. సో దీని వల్ల కొంచెం టైం కూడా స్పెండ్ అవుతుంది, దాంట్లో ప్రాబ్లం లేదు. బట్ ఇవాళ మన ఈ ఎక్స్ప్రెస్ రాజాలో అసలు సిస్లైన ఎక్స్ప్రెస్ రాజా లక్ష్మి. Subbalakshmi, welcome to the party. Apatachmi, come to the party. Subbalakshmi, welcome to the party. Apatachmi, come to the party. Subbalakshmi, welcome to the party. Apatachmi, come to the party. Subbalakshmi, welcome to the party. Apatachmi, 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 apatachmi. వెల్ ప్లేడ్, కంగ్రాచులేషన్స్. ఎస్, ఇవాళ మన ఎక్స్ప్రెస్ రాజాకి చప్పట్లు, ఈలలు, గోలలు. ఇంకా కొంచెం గట్టిగా, ఇంకా కొంచెం గట్టిగా అండి ఈలలు. ఇన్ని అద్భుతాలు చేసావమ్మా నువ్వు. అసలు దీనికంటే ముందు డాన్స్ చేసావు, అది కూడా చాలా బాగా చేసావు. ఆయనకి బ్లెస్సింగ్స్ తీసుకున్నావు ఈ రౌండ్ ఆడేటప్పుడు. అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కువ సిగ్గుపడ్డావు నువ్వు, అండ్ మంచి మంచి ఆన్సర్లు ఇచ్చావు. ఇది ఎందుకంటే ఇంకా షో అయిపోయినందుకు. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. సో మీలోంచే విన్నర్స్ ఉన్నారు, మీలోనే ఇంకా విన్నర్లు దాగున్నారు, టాలెంట్లు కూడా ఉన్నాయి. కాబట్టి మీకు మీరుగా ఎంత క్రేజీగా ఉంటే మా ఎక్స్ప్రెస్ రాజాలోకి రావచ్చు, ఆడచ్చు. ఓకే, సీ యు అగైన్, బై బై, థ్యాంక్ యూ.
నా ఇన్నర్ వాయిస్ నేను మహేష్ బాబులో ఉంటానని చెప్తున్నాను. అరే బెల్ట్ పేరు అవుట్. ప్రదీప్ ఇన్ని రోజుల వరకు మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు? క్వశ్చనా డౌటా అనుమానమా? అమ్మ నువ్వు ఒక మొట్టికే నువ్వు ఒక మొట్టికే. ఏమా మేము తాగేది అంతా స్ప్రైటే స్ప్రైటే. ఇక్కడ 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 ఇక నీ రైట్ కూర్చో కూర్చో కింద కూర్చో కింద కూర్చో ఇక్కడ కింద కూర్చో.